మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రల సీనియర్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంది. ఎక్కడ ఏ అంశంలో చూసినా రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రీసెంట్గా ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి కూడా ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఏం చెప్తారు? ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. ఎట్లానే చేసి అధికారంలో రావడానికి విలువలు కాపాడుతాం, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, సుపరిపాలన అందిస్తాం, ప్రజాపాలన అందిస్తాం అనేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తుంగలో దొక్కి ఇలా వాళ్ళ సొంత ఏజెండా అమలు చేసేటువంటి పని ఇలా ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు. ఇలా 14 మంది ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారు. ఈ 14 మందికి క్యాబినెట్ హోదా కూడా కల్పించింది. దాంట్లో 14 మందికి క్యాబినెట్ హోదా కల్పించి 5 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. ఇలా మిగిలిన 9 జీవోలు ఏమైనాయి అని మేము అడుగుతూ ఉన్నాం. ఆనాడేమో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల డిమాండ్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఎట్లుండాలనేటువంటి నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది తెలంగాణ భావితరాలకు ఎట్లా అందించాలనే దాంట్లో ఒక మ్యాప్ గీసుకొని భావితరాలకు అందించడానికి కొంతమంది నిష్ఠాతులైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, నిపుణులు ఉంటారో, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులను పబ్లిక్ తోని రిలేషన్ ఉండేటువంటి వ్యక్తులతోని కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను కొంతమందిని మేము మా ప్రభుత్వంలో అడ్వైజర్లుగా పెట్టుకున్నాం. ఈ అడ్వైజర్లుగా పెట్టుకుంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి గవర్నమెంట్కు సమాంతరంగా ప్యారలల్గా ఇంకో ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి కోర్టులో, హైకోర్టులో పిల్లేసిండు. ఏమనేసిండు? ఇది రాజ్యాంగానికి విరుద్ధం, మంత్రులు ఉండంగా సపరేట్గా అడ్వైజర్లను పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆనాడు పిల్లేసిండు. మేము అదే అడుగుతూ ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మేము పెట్టుకున్నటువంటి ఉద్దేశం తెలంగాణ బాగుండాలి, కొంతమంది నిపుణులైనటువంటి వాళ్ళను కొంతమందిని పెట్టుకున్నాం. మీరెవరిని పెట్టుకున్నారు? ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగలను పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలు పట్టనటువంటి వ్యక్తులను మీరు పెట్టుకున్నారు. ఈ నీళ్ళన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దోసుకపోతుంటే ఆంధ్రప్రదేశ్కు అడ్డుకోనటువంటి వ్యక్తి, ఆంధ్ర వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ను మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారు. వీళ్ళు మరి పబ్లిక్ ప్రయోజనాల కోసం ఉన్నారా, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉన్నారా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆనాడు మేము చేస్తేనేమో తప్పని చెప్పిండ్రు. ఇలా అదే అడ్వైజర్లను మీరు 14 మందిని పెట్టుకున్నారు. ఇది ఒప్పెట్లయిందో ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. 14 మంది అడ్వైజర్లు అంటే మంత్రితో సమానంగా ప్యారలల్గా వేరే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు. వాటి కోట్ల మేము పిల్లేసిన ఇది ప్యారలల్గా నడిపిస్తూ ఉన్నాడు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 164(a)(1)(a) ప్రకారం ఇది రాజ్యాంగానికి విరుద్ధం, నడపకూడదు. ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 2 పోస్టులు మంత్రివర్గంలో ఇంకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫిలప్ చేయకుండా, వాటిని భర్తీ చేయకుండా, ఆ కొలువులు ఇవ్వకుండా ఇక 14 మంది అడ్వైజర్లను పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నా అంటే మిగిలినటువంటి మీ ఎమ్మెల్యేలు అసమర్థులు, చేతగానోళ్ళు కాబట్టి అడ్వైజర్లుగా పెట్టుకున్నారా? లేకుంటే ఆ పోస్టులు అవసరం లేదనుకొని రాజ్యాంగ విలువలను తొక్కి పెడతా ఉన్నారా? హక్కులను కాల రాస్తూ ఉన్నారా? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే మేము పిల్లేసినాం. మీరు ఇచ్చినటువంటి లైనే డెఫినెట్గా అది కొట్టివేయాలి. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని కోర్టుకు మేము ఆ పిల్లు వేయడం జరిగింది. అంటే అప్పుడు తప్పు అయిపోయింది, ఇప్పుడు ఒప్పు అయిపోయింది అంటున్నారు. మరి ఇది కోర్టు అయినా మరి కొట్టివేస్తుంది ఏంటి? ఎట్లా ఉంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులల్లో ఎప్పుడు అనంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం లేనప్పుడు, లేకుంటే ప్రభుత్వం లేనప్పుడు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వాలు లేనప్పుడు మాత్రమే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొని పబ్లిక్ సలహాదారులుగా నియమించుకొని
స్పెషల్ రిప్రజెంటేటివ్గా నియమించుకోవడానికి మాత్రమే అవకాశం ఉందని ఆర్టికల్ చెప్తా ఉంది భారత రాజ్యాంగంలో. కానీ వాటికి భిన్నంగా ఇవాళ మీరు ఏవైతే నియమించుకున్నారో ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే, ప్రజాధనాన్ని మీరు పూర్తిగా డైవర్ట్ చేయడమే, మంత్రులకు సమానంగా అన్ని అవకాశాలు మీరు కల్పిస్తున్నారంటే ఇది ఒక పక్క మీరు ప్యారలల్గా ప్రభుత్వాన్ని నడపడమే, దీన్ని రద్దు చేయాలని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇంకో అంశం ఉన్న ల్యాండ్ ఇష్యూ గురించి అసలు ఏం జరుగుతూ ఉంది, లీజ్కి ఇవ్వడం ఏంటి, దాంట్లో జరుగుతున్న కోణాలు ఏంటి? ఇప్పుడు ఆనాడేమే మేము 100% కట్టాలనేసి మా డిమాండ్ ఉండే. ఇలా మీరు 100% కాకుండా 30% కట్టాలని చెప్పడం అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు గండి కొడుతున్నారు అని చెప్పాలి. అంటే ఒక పక్క మేము రైజింగ్ తెలంగాణ అంటూ ఉన్నారు, మీరు రైజింగ్ తెలంగాణ అంటే నిజంగా 100% మీరు ఫీజు వసూలు చేసి ఇండస్ట్రియలిస్ట్ నుంచి 100% తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి 30% మీరు వసూలు చేస్తున్నారంటే మిగిలిన పర్సెంట్ లోపాయికారికంగా మీరేమన్నా తీసుకుంటారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఒక 5 లక్షల కోట్ల స్కాము. ఇది ప్రభుత్వం తెరలేపింది. ఇది ఇల్లీగల్గా యాక్టివిటీ చేసేటువంటి విధానం కనబడతా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా తప్పు. ఇది నిజంగా ఇది పెద్ద స్కామ్, ఇది ఒక భూ స్కామ్. ఇది ఆనాడు మేమేమో 100% తీసుకొని 200% తీసుకొని ప్రభుత్వానికి లాభం చేద్దాం అనుకున్నాం. ఇలా 100% కాదు 170% వదిలేసి 30% తీసుకుంటున్నారంటే వీళ్ళంతా ఒక టీమ్గా జమై వీళ్ళు డెఫినెట్గా ఇల్లీగల్గా అన్అఫిషియల్గా డబ్బులు వసూలు చేసి పెద్ద 5 లక్షల కోట్లకు స్కామ్కు తెరలేపేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం దివాలా తీసింది, అప్పుల్లో ఉందని ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు. మరి ఇందులో 70% అమౌంట్ని ప్రభుత్వానికి వచ్చే దిశగా ఎందుకు ప్రయత్నించలేకపోతా ఉన్నారు? దీంట్లో ఖచ్చితంగా వెనకాల ఏదో స్కామ్ జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఒక విధానం లేదు, ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు, ప్రభుత్వానికి భావితరాలకు అందించాలనేటువంటి ఒక విధి విధానం లేనప్పుడు ఈ దొరికిన కాడికి దోసుకునుడు తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వీళ్ళు ముఖ్యమంత్రి అయినరు. ఉద్యమంతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, తెలంగాణ వాదంతో సంబంధం లేదు, సమస్యల పట్ల సంబంధం లేదు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వల్ల నిజంగా ప్రజల సమస్యలు 65 సంవత్సరాలుగా ప్రజలు పోగొట్టుకున్నటువంటి బాధ ఏంది, ఆ దుఃఖం ఏంది, వాటిపైన చర్చ జరగాలి కదా, వాటిపైన సలహాలు తీసుకోవాలి కదా, వాటిపైన చర్చలు జరగాలి కదా. వాటిపైన జరగకుండా మీరు ప్రత్యేకంగా మీకు దోసినట్టుగా మీరు దోసుకొని మీరు ఢిల్లీకి మూటలు పంపుతామంటే తెలంగాణ సమాజము ప్రధాన ప్రతిపక్షంగా మేము ఊరుకోము కదా, డెఫినెట్గా ఫైట్ చేస్తాం కదా. మూటలు పంపుతున్నారు మీరు అంటున్నారు, ముఖ్యమంత్రి మాత్రం అభివృద్ధి కోసం పోతున్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ. ఏం అభివృద్ధి జరిగింది 2 సంవత్సరాలల్లో? ఇంకా 5 రోజులల్లో 5-10 రోజులు అయితే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది? మీ వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైంది, ఇలా ఐటీ రంగం కుదేలైపోయింది. మీ వల్ల ఆకలి చావులు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, దాడులు పెరిగినాయి, విధ్వంసం పెరిగింది, కరువు మొదలైంది, వలసలు మొదలైనవి. ఏం పెరిగింది మీ వల్ల? మీ మార్క్ ఏందో చెప్పండి. మీ మార్క్ అంటే ఢిల్లీకి మూటలు పంపుడు, గల్లీలో వసూలు చేయాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ డబ్బులు ఇచ్చి రావాలి. ఈ రాష్ట్రానికి అప్పుల పాలైందని ఢిల్లీ నడివీధులలో తెలంగాణ పరువు తీసి రావాలి. మీరు చేస్తుంది ఇంతకంటే గొప్పగా ఏముంది? గిదిగా మేము ప్రశ్నిస్తుంది. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం మార్క్ ఏందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.